తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు జపం నడుస్తోంది. అదే విచిత్రమో, 3 పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మూడిట్లోనూ నాయకులు చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు. అది మరి ఎందుకు వస్తోంది? చంద్రబాబు పేరు పదే పదే రిపీటెడ్గా మాట్లాడడం అనేది తెలంగాణ రాజకీయాల్లో అది అత్యంత అవసరంగా మారిందా, లేకపోతే నిజంగానే చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నారా? తెలుగుదేశం పార్టీని, తెలంగాణని వేరు చేసి చూడలేం. ఎందుకంటే ఆ పార్టీ పుట్టిందే హైదరాబాదు నడిగడ్డలో, హైదరాబాదు ఎమ్మెల్యే క్వార్టర్స్లో పుట్టింది ఆ పార్టీ. అలాగే ఇప్పటికీ ఆ పార్టీ కోసం ఎంతకైనా తెగించే పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. ఎంత స్థాయిలో ఉన్నారు, ఎన్ని సీట్లు వస్తే అది సెకండరీ, కానీ ఉన్నారు, ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు రాజకీయం చేస్తారు. ఇక్కడ బీజేపీ తెలంగాణలో బలంగా ఉంది. అదే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూటమి, తెలుగుదేశం పార్టీతో కూటమిలో ఉంది. జనసేన కూడా అక్కడ కూటమిలో ఉంది. జనసేనకి తెలంగాణలో కార్యకర్తల బేస్ ఎంత ఉంది అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఉండే ఫ్యాన్స్, అభిమాన సంఘాలు ఉంటాయి. సో ఈ మొత్తం వ్యవహారంలో ఫ్యూచర్లో ఏమైనా కూటమి ఇక్కడ కూడా ఉంటుందా ఏంటి అనేది ఊహల్లో, చర్చల్లో అయితే ఉన్నది. అది మనకు తెలియదు, ఇప్పుడే మనం దాన్ని ఇచ్చేయలేం. కానీ ప్రస్తుతం రాజకీయ వాతావరణం చూస్తుంటే తెలంగాణలో రేపు మాపు ఎన్నికలు వచ్చేసినాయి అన్నట్టుంది. అలాగే ఎన్నికలకు ఇంకో 4-5 నెలల దూరంలో ఉన్నాం మనం అన్నట్టుగా కనపడుతుంది వాతావరణం. కనపడి ఏం చేస్తున్నారు? మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలెట్టేశారు. అదే చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి మొత్తం దోచిపెట్టేస్తున్నాడు తెలంగాణని అని బీఆర్ఎస్ అంటది. బీజేపీ మరి వాళ్ళు ఫేస్ సేవింగ్ కోసం అంటున్నారా, లేకపోతే ఇంకో ఉద్దేశంతో అంటున్నారో నాకు తెలియదు. కానీ అందులో కొంతమంది, అందరూ కాదు, చంద్రబాబు నాయుడు ఇక్కడికి ఎందుకు వస్తాడు, చంద్రబాబు నాయుడుకి ఏం పని తెలంగాణతో అని వాళ్ళు మిత్రధర్మాన్ని విస్మరించి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు. మరి ఆయనకి అందరూ మాట్లాడుతున్నారు, మనం కూడా మాట్లాడాలనుకున్నాడా, లేకపోతే నోటి తొందరతో మాట్లాడా, లేకపోతే నిజంగానే ఆయనకు సమాచారం ఉందో తెలియదు. కానీ తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారు, తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారు. ఆ కోవట్లను ఏరిపారేయాలి, ఆ కోవట్ల కంటే నల్లా కనెక్షన్లు, కరెంటు కనెక్షన్లు తీసేయాలి అని ఆ ఎమ్మెల్యే మాట్లాడతారు. జడ్చర్ల ఎమ్మెల్యే సమ్రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి. ఆ లిస్ట్ ఏదో గవర్నమెంట్కి ఇస్తే బాగుండు. ఆయన ఆ కోవట్లు లిస్ట్ ఇస్తే ఆ నల్లా కనెక్షన్లు అవి ఇచ్చేసి వాళ్ళకి ఏమైనా ఉంటే ఇల్లు బాకీలు ఉంటే లాక్కొని ఎలగొట్టేయచ్చు ఇక్కడి నుంచి. ఒకవేళ మీకు అధికారం ఉంది కాబట్టి. అనిరుద్ధ్ రెడ్డి గారు, మీకే చెప్తున్నా. సో ఇలాంటి పరిస్థితుల్లో 3 ప్రధాన పార్టీలు ఎందుకు చంద్రబాబు జపం చేస్తున్నాయి? ఏమిటి చంద్రబాబుకున్న ప్రయారిటీ ఏంటి ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాలు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనేది కొంచెం తెలంగాణ రాజకీయాల్లో బాబు జపం ఎందుకు జరుగుతోంది? తప్పలేదు, రాజకీయాల్లో ప్రత్యర్థులు లేకపోతే ఏ పార్టీని విమర్శిస్తే, ఏ పార్టీ మీద దాడి చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనేది ఒక స్ట్రాటజీనే. దాన్ని ఎవరు పాటించినా తప్పలేదు. కానీ ఎంతకాలం ఇది చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది. ప్రజలు కూడా విని 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 ఒక రకం విసిగెత్తిపోయారు అనుకుంటా. విసిగెత్తిపోవడమే కాదు, ఎవరైనా ఎప్పుడైనా మళ్ళీ చంద్రబాబు మాట్లాడితే వీళ్ళు కేవలం సింపతి కోసమో ఓట్ల కోసమో మళ్ళీ చంద్రబాబు పేరు ఎత్తుకుంటున్నారని జనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అయినా ఎందుకో అదే చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ చర్చ నేను చెప్పినట్టు ఇందాక బీఆర్ఎస్ ఏ ఇష్యూ వచ్చినా కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నువ్వు నీ గురువు చంద్రబాబు కోసమే తెలంగాణను దోచిపెట్టేస్తున్నావు అని ఎలక్షన్ల ముందు కూడా మాట్లాడారు, ఎలక్షన్లు అయిన తర్వాత కూడా మాట్లాడారు. ఎలక్షన్ల ముందు మాట్లాడితే ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో కనపడింది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, బాగలేదా, వ్యతిరేకత పెరిగిందా, ఇది ఇంకో టాపిక్. ఇది సెకండ్. దానికి ఇప్పుడు ఇక్కడ టాపిక్. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు జపం ఎందుకు జరుగుతుంది అనేది. తర్వాత బీజేపీలో కూడా ఏ స్థాయికి వచ్చేసిందంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని కూడా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశాడని బీఆర్ఎస్ లీకులు ఇస్తుంది. లీక్ ఇన్ ద సెన్స్ సోషల్ మీడియా ప్రచారమో ఏదో. కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది ఇదే ప్రచారం కొంతమంది. బీజేపీ కూడా కొంతమంది వాళ్ళకి పదవి రాని వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు చంద్రబాబు వేలు పెట్టాడు ఇక్కడ అందుకే మాకు రాలేదు, లేకపోతే మా వాళ్ళకి రాలేదు, లేకపోతే ఇంకొకళ్ళకి రాలేదు, ఇలాంటి చర్చలు. బీజేపీ అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు ఎందుకు నిర్ణయిస్తాడో నాకు అర్థం కాల.
పర్టికులర్గా తెలంగాణలో, మళ్ళీ ఏపీలో కూడా సాధ్యం కాదు. బీజేపీ అనేది అసలు ఎవరికి అర్థం కాని పార్టీ. అలాంటిది మరి ఏమో అలాంటి చర్చ ఎందుకు వస్తుందో, ఆ ప్రచారం ఎలా చేస్తారో నాకు అర్థం కాదు. ఇక కాంగ్రెస్ ఇందాక చెప్పా కదా, ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు చంద్రబాబు కోవట్లు ఉన్నారు తెలంగాణలో, ముందు వాళ్ళ సంగతి ఏంటో చూడండి, నల్లా కనెక్షన్లు ఆపేయాలని. సో దీని మీద మాట్లాడదాం. మనతో జ్యోత్స్న గారు కంటిన్యూ అవుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసిసి కార్యదర్శి అధికార ప్రతినిధి కొనగాల మహేష్ గారు ఉన్నారు. అండ్ బీజేపీ నుంచి రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీధర్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, జ్యోత్స్న గారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి జపం ఎక్కువగా జరుగుతుంది? సార్, ఒక విషయం నాకేమనిపిస్తుంది అంటే, ఒకటి, హీఈస్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ పొలిటీషియన్. ఇక్కడేం లేదు మీకు పెద్దగా. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు తీసుకుంటారు నాకు అర్థమైంది చెప్తాను వెంకటకృష్ణ గారు. బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయం నుంచి కూడా ఎవరినో ఒకరిని ఒక బలి పశువులాగా అక్కడ పెట్టి వాళ్ళని బలి చేస్తేనే మేము బతుకుతామని అనుకున్నారు. ఆ బలిపీఠం మీదకి ఎవరినెక్కించాలని చూసి తర్జన చేసి అంతా చేసి ఆ రోజున తెలుగుదేశం పార్టీని ఒక స్కేప్ కోట్ లాగా చేశారు. ఐ టెల్ యూ ద రీజన్. ఎందుకంటున్నా అంటే, ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర నాయకులు ఉన్నారు, తెలంగాణ నాయకులు ఉన్నారు, బీజేపీలో ఆంధ్ర నాయకులు ఉన్నారు, తెలంగాణ నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఆ రెండు పార్టీలతో ప్రాబ్లం లేదుట. ఆ రోజున తెలుగుదేశం పార్టీతో మాత్రం ప్రాబ్లం వచ్చిందిట. తెలుగుదేశం పార్టీని పట్టుకుని ఆంధ్ర పార్టీ అన్నారు, అన్ని అన్నారు. 2009లో మాతో పొత్తు పెట్టుకోవడం వాళ్ళకి ఇబ్బంది లేకుండే. సరే, అయిపోయిన తర్వాత రాష్ట్రం సిద్ధించుకున్నాం. అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఏడుపు ఆగకపోయిన తర్వాత నాకు మొన్న జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినా, శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడినా, ఇవాళ సరే హరీష్ రావు గారు అయితే కొంచెం పద్ధతిగా మాట్లాడారు, జగదీశ్వర్ రెడ్డి గారు లాగా మాట్లాడలేదు, వాల్స్ అండి కొద్దిగా. సో ఇలా మాట్లాడినప్పుడల్లా నాకు ఒకటే అనిపించింది, వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, మళ్ళీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ బలపడితే మాకు ఇబ్బంది అవుతుంది, మా కుర్చీలు కదిలిపోతాయి అనేది వాళ్ళ భయం ఒకటి. రెండో విషయం, ఎవరెవరైతే ఊరూరికే అటు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడనో ఇంకోటనో మాట్లాడితే నాకు ఒకటే అడగాలనిపిస్తుందండి, అసలు కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? పోనీ కేసీఆర్ గారు అంటే పార్టీ పెట్టారు, ఆయన మీ అధినేత అనుకుంది. మీరు గత 10 సంవత్సరాల్లో మంత్రులుగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. మొత్తం మంది ఆ బ్యాచ్ మొత్తం మీరు తెలుగుదేశం పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళే కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. వాళ్ళకి లేని ప్రాబ్లము వాళ్ళ శిష్యులు కాదా, చంద్రబాబు నాయుడు గారి శిష్యులు కాదా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా బూతులు తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని. దట్ ఈస్ అ ప్రీ రిక్విజిట్ అనమాట. అక్కడ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డికి ఉండేది చూసారా, అలా వీళ్ళకు కూడా ఇక్కడ ప్రీ రిక్విజిట్ ఏంటి అని అంటే, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతారో వాళ్ళు బద్ధ వ్యతిరేకులు, వాళ్ళు తెలంగాణకి సంబంధించి చాలా 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 ఏమంటారంటే తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టరో వాళ్ళు తెలంగాణ ద్రోహులు. ఇది వాళ్ళ డెఫినేషన్. తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళ డెఫినేషన్ ఈ చట్టంలో పెట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు వస్తున్నా, ఈవెన్ బీజేపీ వాళ్ళ దగ్గర కూడా ఒక మాట రావాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే, మీరు ఇందాక అన్నారు చూసారా, అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళు తిట్టారు. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటో, ఒక బనకచర్ల గురించి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు మీ ప్రభుత్వం ఏం చేసింది అని మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారికి నువ్వు తొత్తా అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ రివాల్వింగ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చుట్టూనే ఉండాలి. ఇవాళ అనిరుద్ రెడ్డి గారు మాట్లాడినా, మన రాకేష్ రెడ్డి గారు మాట్లాడినా, బీజేపీ నుంచి ఎవరైనా సరే మేము తెలంగాణలో సస్టైన్ అవ్వాలి అని కొద్ది గొప్ప వాళ్ళు when they use words, నేను అనేది అది, నేను ఆయన తప్పని అనట్లేదు. వీళ్ళు మాట్లాడిన దానికి ఏంటి అర్థం అని అంటే, మళ్ళీ ఆ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రగిలిస్తే కానీ మేము బతికి బట్టగట్టలేమో అని అనుకుంటున్నారేమో వీళ్ళు. నేనేమంటానంటే, 11 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ సిద్ధించుకొని. ఇవాళ రోజున ప్రజలందరూ ఏం చూస్తున్నారు అని అంటే, ఎవరు అభివృద్ధి చేయగలరు, ఎవరు అభివృద్ధి చేశారు. అట్లీస్ట్ ఐ కంపేర్ బోత్ ఆల్సో. టీఆర్ఎస్ అన్ని చెడ్డ పనులు చేసిందని నేను అనట్లేదండి, అలానే కాంగ్రెస్ ఇవాళ రోజున బ్రహ్మాండంగా పనిచేస్తుందని నేను అనట్లేదండి. బోత్ హ్యావ్ డన్ దేర్ షేర్స్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ కాంగ్రెస్ ఇస్ స్టిల్ డూయింగ్ దేర్ షేర్స్ ఆఫ్ మిస్టేక్స్ బికాస్ దే ఆర్ ఇన్ పవర్. సో అట్లాంటి పరిస్థితుల్లో మీకు రాజకీయంగా మీరు కొట్లాడుకోండి, బరాబర్ కొట్లాడుకోండి, ఎవ్వరు కాదండి. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎంత కొట్లాడుకోవాలంటే అంత కొట్లాడుకోండి. కానీ మళ్ళీ ఒక్కసారి ఎవరైనా సరే ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా సరే,
మళ్ళీ ఒక్కసారి తెలుగుదేశం పార్టీ గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో మాట్లాడేసి ఏదో మేము హీరోలం అయిపోదాం అనుకుంటే మాత్రం బాస్ యూఆర్ మేకింగ్ అ గ్రేవ్ మిస్టేక్. మీరు అవునన్నా మీరు అన్నా మీరు ఏం చేస్తామని వాళ్ళకి అది ఆగదు, అది కంటిన్యూ ప్రాబ్లం ఏంటంటే మా సంస్కృతి వాళ్ళలాగా దాడులు చేయడం కాదు కదా, వాళ్ళ లెవెల్లో నిరసన చేయడం కాదు కదా. అది దాడుల విషయంలో నేను ఇప్పుడు అది ఆ టాపిక్ నేను టేకప్ చేయట్లేదు. అయితే ఎనీవే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని మాట్లాడకుండా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు నడవడంలా అన్ని పార్టీలు ఫర్ దట్ మ్యాటర్. ఎందుకు ఈ పరిస్థితి? శ్రీధర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్, నమస్తే. ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు సెంట్రల్ పాయింట్ అవుతున్నారు ఇప్పుడు అన్ని పార్టీలు. నేను మిమ్మల్ని ఒక్కరిని అనట్లా, అందరూ మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో అటాకింగ్ కోసం మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో ఫేస్ సేవింగ్ కోసం మాట్లాడుతున్నారు. అన్నిటికీ చంద్రబాబు నాయుడు ఆయింట్మెంట్ అయిపోయారు. సెంట్రల్ పాయింట్ అయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయం. మా అభిప్రాయం కాదు, వారు సెంటర్ పాయింట్ కాదు, తెలంగాణకు సంబంధించి పాయింట్ కాదు. ఏంటంటే ఇవాళ అసలు ఫస్ట్ ప్రశ్న రాసింది ఆయన పేరేంటి, జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడు కదా. అది ఆ పార్టీని అడుగుతా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆయన ఎందుకు మరి ఎవరిని చంద్రబాబు నాయుడు కోవట్లున్నాడో ఫస్ట్ ఆయన అడగాలి. రెండోది సెంటర్ పాయింట్ లేదు, ఏ పాయింట్ లేదు, డైమండ్ పాయింట్ లేదు, కానీ ఈ బనకచెర్ల గోదావరి ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారు లేఖలు రాసి కేంద్రానికి పోయి ఆర్థిక సాయం కావాలన్న కనుక వీళ్ళు ఇక్కడ నిద్ర లేకుండా మేము హరీష్ రావు గారి నేతృత్వంలో లెటర్ రాసి వాళ్ళకి ప్రభుత్వాన్ని హెచ్చరించిన వాళ్ళకి కూడా కాకముందు ఇవన్నీ జరిగినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకురావాల్సి వచ్చింది. వారు పదే అంశాలు ఒక్క బనకచెర్ల విషయమే కాదు కదా శ్రీధర్ రెడ్డి గారు, ప్రతి ఇష్యూలోనూ చంద్రబాబు నాయుడిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, బేసిక్ గా ఏ ఇష్యూలో మేము తీసుకురాలేదు. ఒకటి గోదావరి బనకచెర్ల ఈ బీయింగ్ ద చీఫ్ మినిస్టర్, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అప్పుడు నదీ జలాల విషయం వచ్చినప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమో మరి మరొకటో వచ్చినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాట్లాడు. ఎవర్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేబరింగ్ స్టేట్ కాబట్టి వాళ్ళతో వాటర్ డిస్ప్యూట్స్ మనకి ఇంకా కంటిన్యూస్ గా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర విభజన అంశాలు అనేక ఇంకా ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడడం తప్పితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి పాత ప్రత్యేక అనుబంధం ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక అంశాలు అనుమానాలని ఒక్కోసారి ప్రస్తావిస్తుంటాం రాజకీయ పార్టీగా. అంతేగాని యాజ్ ఫర్ యాజ్ తెలంగాణ ఇస్ కన్సర్న్, బీఆర్ఎస్ పార్టీ ఇస్ కన్సర్న్, ది స్టేట్స్ ఫ్యూచర్ ఇస్ కన్సర్న్, చంద్రబాబు నాయుడు హ్యాస్ నో రోల్, విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీ రోల్. వారికి ఉండే గౌరవం వారికి ఉంది. వాళ్ళ రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్నారు. అది వేరు. వీఆర్ నాట్ ట్రైంగ్ టు డిమీనింగ్ ఈ స్టేటస్. నేను వారి స్టేటస్ ను తక్కువ చూపించే ప్రయత్నమో తక్కువ వాడే ప్రయత్నం చేయట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారి ప్రమేయం ఇప్పుడు లేదు, ఉండబోదనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రైట్, అది ఇప్పుడు ఒకటండి మీరు అన్న దాంట్లో క్లియర్. చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం ఉంది కాబట్టి అట్లా వస్తుంది, ఆయన కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి అట్లా వస్తుంది, అంతవరకు క్లియర్గా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ పార్టీ చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేసింది. మీ పార్టీలో అప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ప్రచారం చేశారు అక్కడ, ఏది వైసీపీకి అనుకూలంగా. ఓకే, తప్పలేదండి. రాజకీయ పార్టీలు రకరకాల అండర్స్టాండింగ్స్, అవగాహనలు, పొత్తులు, మిత్రుత్వాలు ఇవన్నీ ఉండడంలో తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు, ఒక 1% కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి బూచిగా పెట్టి మళ్ళీ ఆంధ్ర అనే రకంగా ఒక పోర్ట్రే చేయడం, కానీ చంద్రబాబు నాయుడు భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డిని గాల్ చేయడము, చంద్రబాబు నాయుడు భుజం మీద తుపాకీ పెట్టి బీజేపీని షూట్ చేసే ప్రయత్నం చేయడము, ఇలాంటివి చాలా క్లియర్గా కనబడుతున్నాయి అక్కడ. అందుకని ఎందుకు పాయింట్ వస్తుందనేది ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు. ఇక మీరన్న అనిరుద్ధ్ రెడ్డి పాయింట్ విషయానికి వస్తే, అనిరుద్ధ్ రెడ్డి ఓపెన్ గా మాట్లాడాడు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇంటర్నల్ గా ఇదే పాయింట్ మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి గారి పట్ల వారికి ఉన్న అసంతృప్తిని మరి ఇది చేసుకోవడం కోసమో తెలియదు, కానీ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఏ పార్టీ నుంచో వచ్చావు, ఇక్కడ ఉన్నామని మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. అది కూడా మహేష్ గారు నమస్తే అండి. ఇది ఏంటిది చంద్రబాబు డెఫినెట్గా వన్ థింగ్ ఈజ్ క్లియర్, బీఆర్ఎస్ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని కార్నర్ చేయాలని చూస్తోంది. ఇట్ ఈస్ క్లియర్. ఓకే, అది వాళ్ళ వెపన్, తప్పడానికి ఏం లేదు, రాజకీయాల్లో వాడుకుంటారు. మీ పార్టీలో కూడా కొంతమంది ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీ ఎమ్మెల్యే జడ్చర్ల అనిరుద్ధ్ రెడ్డి,
ఆయన ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కోవట్లు ఉన్నారు, చంద్రబాబు కోవట్లు ఉన్నారు, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ నల్ల కనెక్షన్లు తీసేయాలి, కరెంటు కనెక్షన్లు తీసేయాలి, లేకపోతే వాళ్ళకి ఒక పైసా కూడా లాభం రాకూడదు, కాంట్రాక్ట్లు ఇవ్వద్దు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు కోవట్టు అనుకోవాలా ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి ఒక ఎమ్మెల్యే అయి ఉండి? సార్, బనకచెర్ల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేసి జాతీయ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని చెప్పించే వరకు మా పోరాటం సాగింది. దానిలో విజయం సాధించినాం. ఆ రెఫరెన్స్లో వారు చెప్తూ నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ప్రజాభవన్లో జరిగిందో దాని కంటిన్యూషన్లో వారు ఏం చెప్తున్నారంటే, మీరు ఉత్తరాలు రాయడం కాదు, కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పే క్రమంలో కొంతమంది కాంట్రాక్టర్స్, కొంతమంది కాంట్రాక్టర్స్ అక్కడిక్కడ ఒక్కరే ఉన్నారు. అది చంద్రబాబు గారి ప్రభుత్వం అయినా, ఇక్కడైనా కేసీఆర్ గారు అయినా, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైనా కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని రెఫర్ చేస్తే ఏదో అన్నారు తప్ప ఇది ఆందోళన అన్నట్టు లేదంటే ఇంకెవరినో అన్నట్టు కాదు. హీ ఈజ్ డైరెక్ట్లీ రెఫర్డ్ కాంట్రాక్టర్లో కొన్ని బిల్లులు అది ఇదని. బట్ వాట్ ఎవర్ ఈజ్ అదే ఆయన వ్యక్తిగతం అన్నట్టు. వ్యక్తిగతం ఎట్లా అవుద్ది? పార్టీ పొరపాటును మాట్లాడి ఉండాలి, తప్పు చేసి ఉండాలి, పార్టీ విధానం అది తను ఎక్స్ప్లెనేషన్. పార్టీ ఎందుకు ఖండించలేదు సార్? తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఇప్పుడు వాళ్ళ సాయంత్రం ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద వారు ఏం వివరణ ఇస్తారో చూద్దాము. పార్టీకి ఆ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు, అది వారి పూర్తిగా వారి వ్యక్తిగతం. దాన్నే పట్టుకుని అంటే బీఆర్ఎస్ చేస్తున్న టార్గెట్ దాన్ని ఏమంటారు ఆరోపణలే ఆయన కూడా చేశాడు సార్. రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ అంటోంది, బీఆర్ఎస్ అదే మాట ఆయన కూడా అన్నట్టు కదా. నేనేమంటున్నా అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు కాదు. సెంటర్ పాయింట్ ఆయన మాట్లాడిన దాంట్లో బనకచెర్ల ఇస్ అ సెంటర్ పాయింట్. బనకచెర్ల ఏపీలో ఆపడానికి ఏం చేయాలనే క్రమంలో ఆయన కొన్ని సూచనలు చేశారు. అది పార్టీయా ప్రభుత్వమా పట్టించుకుంటే వారు చేసి ఆయన చెప్పారు కదా నా సూచనలు ఇవి అని. అది ఒక నిమిషం పక్కన పెడితే బనకచెర్ల విషయంలో అది డెఫినెట్ గా తెలంగాణకు గుదిబండగా మారబోయే ప్రాజెక్టు, తెలంగాణను ఎడారిగా మార్చబోయే ప్రాజెక్టు. కృష్ణా నీళ్ళను తరలించుకున్నది అనుమతి కంటే ఎక్కువ కాకుండా ఇక్కడ 960 టీఎంసీలు నిండకుండా మాకు ఇంకా ఇది ప్రాపర్గా సెటిల్ కాకుండానే నేను ఇంకో ప్రాజెక్ట్ కడతాను ఆంధ్ర ముందుకు వస్తే మేము డెఫినెట్గా దాన్ని విరోధిస్తున్నాం, ఆపుతున్నాం. మేము ఆంధ్రప్రదేశ్తో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వాలతో కానీ మేము వైరం కోరుకోము. బట్ తెలంగాణ హక్కులకు భంగం వాటిల్తే ఎంతవరకైనా పోయి పోరాడుతుంది. అది కోరుకోము, ఇది తెలంగాణ ఇచ్చిన పార్టీగా రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం చెప్పండి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాటి నుంచి పిసిసి అధ్యక్షుడు అయినప్పటి వరకు, ఆ తర్వాత కూడా కంటిన్యూ అయినప్పుడు సీఎం అయిన తర్వాత మీ పార్టీలో కొన్ని అసమ్మతి స్వరాలనాలో లేకపోతే కొంతమందో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. అది పార్టీ అధికారించడమే కదా. మీరెక్కడో సోషల్ మీడియాలో చూసి పొరపడో నాకు తెలియదా? మీడియాలో 33 ఏళ్ళండి. తప్పనిసరిగా నేను మీ సీనియారిటీ నేమ్ తక్కువ చేయట్లేదు, కానీ ఎట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా రేవంత్ అన్న టీడీపీ నుంచి వచ్చిన మాట అది చరిత్ర కదా, దాన్ని ఎవరు కాదని లేరు. కానీ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు బుధాన్ని వేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలో తేవడానికి శక్తివంచన లేకుండా కృషి చేసింది. అది అప్రిషియేట్ చేసే వారిని లేదండి. అది ఎవరో ఈ గిట్టనోళ్ళు పడనోళ్ళు ఈ రెచ్చగొట్టి చేపించేటువంటి ప్రచారం. ఎవరిని అట్లా మాట్లాడేవాళ్ళు పార్టీలో ఉంటూ అలా పార్టీలో పార్టీ లైన్ దాటితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఆంధ్ర కోర్టులో చంద్రబాబు కోర్టులో ఉన్నారన్నాడు, కానీ మన పార్టీలో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారు అంటే బాగుండేమో. మరి అది అనలేదు ఆయన. ఇప్పుడు అన్రేజ్ రెడ్డి గారితో మీరు ఒక 1-to-1 ఇంటర్వ్యూ చేసి దాంట్లో మీరు రానంటేనే మిమ్మల్ని పిలిచారు. వారి అభిప్రాయం దాని మీద వారు వివరణ ఇచ్చుకుంటారు. దానికి పార్టీ ప్రతినిధిగా నేను రెస్పాండ్ కాబోను. కానీ మీరు అన్నారు కాబట్టి, బట్ అది మెయిన్ టాపిక్ బనకచెర్ల కాబట్టి దాని మీద చెప్పాల్సి వస్తుంది. డెఫినెట్గా బనకచెర్ల మీద మేము కొట్లాడతాం. కొంతమంది క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా మేము ముందే కేంద్ర మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ప్రధానికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కొంతమంది నిన్న అప్పుడేమో రోజా గారి ఇంట్లో రొయ్యల పులుసు తిని రాయలసీమకు మేలు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చిన పెద్ద మనుషులు, వాళ్ళ పార్టీ పెద్ద మనుషులందరూ ఇవాళ ఉరికొచ్చి కొత్తగా తెలంగాణకు ద్రోహం చేసిందే వాళ్ళు. తెలంగాణ
తెలంగాణ ద్రోహం చేయడానికి బీజం వేసిందే వాళ్ళు. మళ్ళీ వీళ్ళు వచ్చి తెలంగాణ ద్రోహం జరుగుతుంది, దొంగ దొంగ అని అరిచినట్టుగా ఏదో యాక్టింగ్ చేస్తుండ్రు. దాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక మాట చెప్తా, రేవంత్ రెడ్డి గారు టీడీపీలో పనిచేసిన ఆ కాలం ఎంత ఉంటుందో అంతకంటే ఒక 2-3 రెట్లు ఎక్కువ కేసీఆర్ గారు టీడీపీలో పనిచేశారు. ఎవరన్నా రేవంత్ రెడ్డి గారిని టీడీపీతో అలైన్ చేసి మాట్లాడాలంటే దానికన్నా ముందు వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ నుంచి వాళ్ళ పార్టీ అధ్యక్షుని మాట్లాడుకోవాలి, తర్వాత రేవంత్ రెడ్డి గారి టర్న్ వస్తుంది. అంతే కదండి. రేవంత్ రెడ్డి గారు మాట సార్ ఒక్క మాట సబ్మిషన్ ఫర్ దట్ మ్యాటర్, కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగిన వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, సీతక్క, నరేందర్ రెడ్డి ఇట్లాంటి 10 మంది ఉంటే ఉండవచ్చు. కానీ మొత్తం బీఆర్ఎస్ అంతా అదే కదా, ఒక్క సీతారెడ్డి రెడ్డి గారు తప్ప. నేను ఈరోజు జిహెచ్ఎంసీలో మా బలం ఇంత జబ్బలు చేర్చుకుంటున్న వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మొదలుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళే. బట్ నేనేమంటున్నా, మేము బీఆర్ఎస్ యొక్క ద్వంద్వ వైఖరిని ఈ సందర్భంగా గుర్తించమని, ఎస్పెషలీ జిహెచ్ఎంసీలో ఉన్న సెటిలర్ సోదరులను ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి రెఫరెన్స్ కింద చెప్పానండి, రెఫరెన్స్ కింద చెప్పాను. సో ఆ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలి. ఒకప్పుడు సార్ 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే కేసీఆర్ గారు ప్రచారంలోకి వచ్చి ఆంధ్ర వాళ్ళ కాళ్లకు ముళ్ళంటితే నా పంటితో తీస్తా అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? ఆంధ్ర కవిత గారు కూడా అన్నారులే, ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుంది కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారని. సో ఈ రోజు ఏం చేస్తున్నారు? ప్రజల్ని వాస్తవాలు మళ్ళొక్కసారి డిబేట్ యొక్క ఇదే ఇష్యూ ఏంటంటే, ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఒక్క నిమిషం. ఈ డిబేట్ సరే బనకచర్ల గురించే కదా ఇదంతా వచ్చింది, మీరు కూడా చెప్పారు కదా. సో ఈ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఎందుకు ఈ టైంలో దాన్ని మళ్ళీ ఎలక్షనే లేదు, మరి జిహెచ్ఎంసీ గురించే మాట్లాడుతున్నారా ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు సెంటర్ పాయింట్ గా లేకపోతే టార్గెటెడ్ గా చేస్తే బయలు ఒకసారి మనం గెయిన్ అవ్వచ్చు జిహెచ్ఎంసీలోని కానీ, లేదా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కానీ, ఇంకేమైనా ఉన్నాయి అంతేనా? ఇంకేమైనా ఉందా జ్యోత్స్న గారు? బ్రీఫ్ గా 2 minutes ఎగ్జిస్టెన్స్ కోసం వచ్చిన కష్టాలు ఎందుకో చెప్తాను వినండి. వాళ్ళు ఆ రోజున ప్రగతి భవన్ లో కూర్చోబెట్టుకుని వాళ్ళు బిర్యానీలు నేర్పించినా, వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినా ఇబ్బంది లేకుండే, వెళ్ళి వినొచ్చినా వాళ్ళకేం ఇబ్బంది లేకుండే. కానీ ఎప్పుడైతే 2 ప్రభుత్వాలు ఫామ్ అయిన తర్వాత మర్యాద పూర్వకంగా 2 ముఖ్యమంత్రులు ఇక్కడ కలిస్తే వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. అదే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ప్రాబ్లం లేకుండే, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పలుసార్లు కలిసిన ప్రాబ్లం లేకుండే. మీ అందరికీ గుర్తుంటే అమరావతికి సంబంధించినటువంటి శంకుస్థాపనకి కేసీఆర్ గారు వచ్చారు కూడా అండి, ఇన్వైట్ చేశారు, వచ్చారు కూడా. వీటేంటికి వీళ్ళకి ప్రాబ్లం లేకుండే. కానీ ఇందాక మహేష్ గారు చెప్పినట్టు దో ఐ డిఫర్ వెరీ స్ట్రాంగ్లీ విత్ కాంగ్రెస్. ఈ ఒక్క పాయింట్ లో అయితే మహేష్ గారు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేయాలి. ఎక్కడ యాక్సెప్ట్ చేయాలి అని అంటే, కేసీఆర్ గారి లైఫ్ ఇన్ టీడీపీ ఇస్ ఫార్ మోర్ దెన్ రేవంత్ రెడ్డి గారి అలాంటి పరిస్థితుల్లో నేను ఇందాక మాట చెప్పింది ఒకటే వెంకటకృష్ణ గారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని తిడతారో వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ కి వాళ్ళకి ఒక ఆయుధం అన్నమాట. కానీ సక్సెస్ అవుతున్నారు కదా తెలంగాణ పాలిటిక్స్ లో. చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి మాట్లాడిన నడుస్తాయి సార్, ఎన్ని రోజులు సెంటిమెంట్ ఇంట్రొడక్షన్ లోనే చెప్పాను ఎనీవే శ్రీధర్ రెడ్డి గారు, ఒకటి వాస్తవం, చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఇంకా గట్టిగా మాట్లాడితే ఆంధ్రోళ్ళు 10 మాట్లాడిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, లీడర్లుగా కానీ పార్టీలుగా కానీ సక్సెస్ అవుతున్నమాట వాస్తవమే. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడిని మరొకసారి ఎత్తుకుంటున్నారా, లేకపోతే ఇంకేదన్నా ఉందా? 2 minutes ప్లీజ్, ఓన్లీ 2 minutes. ఇప్పుడు వారు ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నారు జ్యోత్స్న గారు, మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎగ్జిస్టెన్స్ కోసమే అనిరుద్ధ్ రెడ్డి రూపంలో అయి ఉండొచ్చు తగ్గించడం కోసం అతను స్ట్రాటజీగా ఎత్తుకున్నాడేమో. ఆంధ్ర ప్రజలు వేరు, చంద్రబాబు నాయుడు గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేరు. మీకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను చూపించే వ్యవహార ఒక నిమిషం అండి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించే శైలి వేరు. ఆంధ్ర ప్రజలు మాకు ఎందుకు వ్యతిరేకత ఉంటుందంటే కదండి కవిత గారు, మళ్ళీ మొన్న అంతా నెల కూడా కాలేదు వాళ్ళ బిర్యానీ కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు అన్నట్టుగా. దాని ఉద్దేశం ఏంటి? కూడా టార్గెట్ తెలంగాణ రాజకీయాలకి. అదే పార్టీ మేము చాలా క్లియర్ గా ఉన్నాం. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ఎగ్జిస్టెన్స్ సరే వారికి ఉండే అభిప్రాయం
తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వారికి ఉండొచ్చు. ఐ డోంట్ మైండ్ సేయింగ్ దట్. కాకపోతే మా వరకు మేము క్లియర్ గా ఏదో చంద్రబాబు నాయుడు గారి పేరు ఇక్కడ సెంటర్ పాయింట్ అని ఇంకోటని అదేదో ఒక అంచనా క్రియేట్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తుండొచ్చు, మాకు సంబంధం లేదు. కానీ వెరీ క్లియర్లీ ఓన్లీ రాజకీయపరమైన అంశాలు, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించే అంశాలు ఏదున్నా ఖచ్చితంగా వారి మాట మారవలసి వస్తుంది, చేయాల్సి వస్తుంది. అంత మాత్రం మా గురించి మాట్లాడారని ఎవరిన ఫీల్ అంటే ఏం లేదు. కానీ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు మీ యాంగిల్ మీకు ఉండొచ్చు, మీ ఆర్గ్యుమెంట్ మీ కరెక్టే, అది మీ పరంగా చూసినప్పుడు మీ ఆర్గ్యుమెంట్ 100% కరెక్ట్. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచే బయటకు వచ్చి ఆయన ఒక పార్టీ పెట్టారు, ఉద్యమం నడిపారు కేసీఆర్ గారు, తెలంగాణ వచ్చింది బ్రహ్మాండంగా, ఇవాళ అద్భుతంగా అలరారుతోంది. నో డౌట్ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ తెలంగాణ స్వయం సమృద్ధిని సాధిస్తోంది. కానీ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఇంత రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ గారికి ఉన్న ఇంటిగ్రిటీ రేవంత్ రెడ్డికి ఉండదా? ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఆ ఇంటిగ్రిటీ, ఆయనకి ఇండివిజువాలిటీ ఉండదా? ఆయన గులాంగిరి చేస్తాడా? అంటే మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని అడగలా, నేను మిమ్మల్ని అడగా, మహేష్ గారిని అడుగుతున్నా ఎందుకు ఇది వస్తుంది. అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా నేను గతంలో కలిసి పనిచేసిన నేను వారికి రాజకీయ సహచరుడిని అని చాలా ఆత్మగౌరవంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. ఆయన నోటి నుంచి వచ్చిన మాటను మనం గౌరవిద్దాం. ఒకటి. రెండు, నేనేమంటానంటే ఆంధ్రాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, XYZ ఎవరున్నారా అనేది మాకు ఇమ్మెటీరియల్. తెలంగాణ ప్రయోజనాలకు బనకచర్ల ద్రోహం చేస్తుంది కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి మా పోరాటం. అక్కడ కుర్చీలో కూర్చుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మాకేవో ఇంకా ఎగ్జామ్షన్స్ ఉంటాయి, మాకేవో స్పెషల్ కన్సర్న్ అనేది. రెండోది, 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు కూడా, ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చినాక 10 ఏళ్ళు మీరు పెట్టిపోయిన పెండింగ్ సమస్యల మీదే చర్చ. ఒకవేళ మీరే అన్ని ఉద్ధరించుంటే చర్చే లేదు అసలు వాస్తవంగా. 10 ఏళ్ళు మీరు గుడ్డి గురాల పనులు దోమిలు కాబట్టి మేము ఇవాళ వచ్చి మాట చెప్తున్నారు సార్. రెండు రాష్ట్రాల సామెత అది. నేనేమంటున్నా, మీరు 10 ఏళ్ళు ఏదైనా చేసి ఉంటే మేము కూర్చొని చర్చించే అవసరం లేకుండే. మీరు చేయలేదు కాబట్టి మేము చేసే ఒక ప్రయత్నం చేసినాం. మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు. మేము బనకచర్ల మీద మేము ఏమైనా గూడు పుట్టాన్ని చేసినామని ఒక మంత్రి 10 ఏళ్ళు రాజకీయంగా మీరు కార్నర్ చేయడం దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మొన్న మహా న్యూస్ మీద దాడి సందర్భంగా ఒక్క మాట దయచేసి వినండి. అధికారంలో ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి వాళ్ళు కొన్ని పాయింట్స్ ఎంచుకుంటారు. లేదు మీ హయాంలోనే జరిగినాయి, మీరే కదా పోయి మీకు నీళ్ళు ఇస్తాం, గోదావరి నీళ్ళు మాట వచ్చారు, మీరు ఎత్తుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇందులో ఏది తప్పట్టాల్సిన అవసరం లేదు. రాజకీయంగా దుమ్మెత్తి పోసుకోవడాలు, మైలేజ్ కొట్టేయడాలు తప్పే లేదు. కాకపోతే చంద్రబాబు చుట్టూ ఎందుకు తిరుగుతోంది అనేది ఈ చర్చ యొక్క ఉద్దేశం. సెంటర్ పాయింట్ కదా, వాళ్ళ పాయింటే కాదన్నారు ఆయన. కానీ 24 గంటలు అదే మాట్లాడుతున్నారు. ఇటు మీ పార్టీలో ఉన్నదే, బీజేపీలో ఉన్నది. అందువల్ల శ్రీధర్ రెడ్డి గారు డిబేట్ మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.